హాయ్ ఫ్రెండ్స్! 'ఆహా' ఓటీటీలో రీసెంట్‌గా స్ట్రీమ్ అవుతున్న సూపర్ హిట్ మూవీ 'తిమ్మరాజుపల్లి టీవీ' గురించి మాట్లాడుకుందాం. ఇది 1996 నేపథ్యంలో సాగే కథ. తిమ్మరాజుపల్లి గ్రామంలో శివరాత్రికి తప్ప టీవీ చూసే అవకాశం ఉండదు. అలాంటి టైంలో రాజప్ప తన ఇంటికి ఒక టీవీ కొనుక్కొస్తాడు. దాంతో ఊరి జనాలంతా రాజప్ప ఇంటికి చేరుతారు. ఇదిలా ఉండగా ఊరిలో ఉండే సతీష్, రాజప్ప చెల్లెలు శారద ప్రేమలో పడతాడు. ఒకరోజు సతీష్‌కి, రాజప్పకి మధ్య గొడవ జరుగుతుంది. మరుసటి రోజే రాజప్ప ఇంట్లో టీవీ మాయమవుతుంది. ఆ నింద సతీష్‌పై పడుతుంది. ఆ నింద పోవడానికి ఆ టీవీని 2 వారాల్లో కనిపెడతానని సతీష్ పంచాయతీలో శపథం చేస్తాడు. అసలు టీవీని దొంగిలించిందెవరు? హీరో దాన్ని ఎలా కనిపెట్టాడు? అనేది మిగతా కథ. మూవీ ప్లస్ పాయింట్స్: పల్లెటూరి స్క్రీన్ ప్రెజెన్స్, ముఖ్యంగా అప్పట్లో సైకిల్‌పై తిరిగే సీన్స్ చాలా నేచురల్‌గా ఉన్నాయి. టీవీలో బాలయ్య బాబు 'బొబ్బిలి సింహం' సినిమా చూసే సీన్, 'పాలకొల్లు పాప' సాంగ్ సీన్ చాలా బాగుంది. టీవీ ఆన్ చేయంగానే వచ్చే ఫేమస్ సీరియల్ 'అన్వేషిత' టైటిల్ సాంగ్ పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. ఇక మైనస్ పాయింట్స్: ఫైటింగ్ సీన్స్ అస్సలు సెట్ కాలేదు. సైకిల్ చేసింగ్ సీన్స్ పర్వాలేదు అనిపించింది. హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ అంతగా వర్క్ కాలేదు. కథలో మంచి పాయింట్ ఉన్నా కొన్ని అనవసరమైన సీన్స్ వల్ల సినిమా కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. నాకైతే సినిమా బాగానే ఉంది. ఒక ముక్కలో చెప్పాలంటే ఒక లో బడ్జెట్ పాత పల్లెటూరి కథను ఎలాంటి అంచనాలు లేకుండా ఈ తిమ్మరాజుపల్లి టీవీని 'ఆహా' ఓటీటీలో ఫ్యామిలీతో హ్యాపీగా వాచ్ చేయొచ్చు. థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో చూడదగ్గ మంచి సినిమా. నా రేటింగ్ 3.5/5. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.